హాయ్ అండి అందరికీ. ఫిజిక్స్ 10th క్లాస్ ఫిజిక్స్ నుంచి సెకండ్ లెసను రసాయన చర్యలు సమీకరణాలు అనే లెసన్ నుంచి మనం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ సమీకరణం అనేటువంటిది ఇచ్చారు. Fe2O3 ప్లస్ 2Al Al2O3 ప్లస్ 2Fe అనేసి మనకు వచ్చిందనమాట. అప్పుడు మనకి ఈ రసాయన చర్య అనేటటువంటిది దేనికి ఉదాహరణ? ఈ రసాయన చర్య దేనికి ఉదాహరణ అంటే రసాయన స్థానభ్రంశానికి ఉదాహరణ. రసాయన స్థానభ్రంశానికి ఉదాహరణ. నెక్స్ట్ వన్, సజల HClకు ఇనుప రజను అనేటటువంటి దాన్ని కలిపామనుకోండి. సజల HClకు ఇనుప రజను అనేటటువంటిది కలిపితే, ఇనుప రజను అంటే ఏంటి? Fe అనేటటువంటి దాన్ని కలిపితే ఏం జరుగుతుంది? సరైన సమాధానాన్ని ఎన్నుకోండి అన్నారు. అప్పుడు ఐరన్ క్లోరైడ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఐరన్ క్లోరైడ్ ఏర్పడుతుంది అంటే అప్పుడు ఏంటంటే 2HCl అనేది కలపాలి మనం. ఐరన్ క్లోరైడ్ ఏర్పడి ఏమవుతుందంటే H2 వాయువులు అనేటటువంటిది వెలువడతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, 2FbO ప్లస్ C ఈజ్ గివ్స్ టు 2Fb ప్లస్ CO2 అనేసి వచ్చిందనమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి అంటే అప్పుడు ఈ సమీకరణం అనేటటువంటిది ఏం జరిగింది అంటే కార్బన్ అనేటటువంటిది ఆక్సీకరణం చెందింది అని అర్థం. కార్బన్ అనేటటువంటిది ఆక్సీకరణం చెందింది అని అర్థం. నెక్స్ట్, BaCl2 ప్లస్ N2SO4 BaCl2 ప్లస్ N2SO4 అనేది ఈజ్ గివ్స్ టు BaSO4 ప్లస్ 2NaCl. ఇక్కడ సమీకరణంలో ఏం జరిగింది? ఈ సమీకరణం అనేది దేన్ని సూచిస్తుందంటే ద్వంద్వ వియోగాన్ని సూచిస్తుంది. ద్వంద్వ వియోగాన్ని సూచిస్తుంది అంటే ఒకదానికొకటి ఇలా జరిగిందనుకోండి, ఇలా జరిగిందనుకోండి సమీకరణం, దాన్ని మనం ద్వంద్వ వియోగం అని అంటారు. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ మరియు క్లోరిన్ల నుండి హైడ్రోజన్ క్లోరైడ్ అనేటటువంటిది ఏర్పడడం. ఇది ఏ రకమైన రసాయన చర్య? హైడ్రోజన్ క్లోరిన్ అనేటటువంటిది కలిపామనుకోండి, హైడ్రోజన్ క్లోరైడ్ అనేటటువంటిది ఒకటే ఏర్పడింది. అప్పుడు ఏమంటారంటే దాన్ని రసాయన సంయోగం అంటారు. సిల్వర్ బ్రోమైడ్ అనేటటువంటిది రంగు ఏ రంగులో ఉంటుంది? సిల్వర్ బ్రోమైడ్ అనేది ఏ రంగులో ఉంటుంది? లేత పసుపు రంగులో ఉంటుంది. ఆకుపచ్చ కాదు, లేత పసుపు రంగులో ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆక్సీకరణం అనగా ఆక్సీకరణం అంటే ఏంటంటే ఆక్సిజన్ కలపడాన్ని ఆక్సీకరణం అంటారు, హైడ్రోజన్ తొలగించడాన్ని ఆక్సీకరణం అంటారు. ఎలక్ట్రానులు పోగొట్టుట వాటిని కూడా ఆక్సీకరణం అని అంటారు. సో ఇవన్నీ కూడా ఆక్సీకరణమే అవుతుంది. క్షయీకరణం అంటే ఏంటి? దానికి ఆపోజిట్. ఆక్సీకరణానికి ఆపోజిట్ క్షయీకరణం అంటే ఆక్సిజన్లు కోల్పోవడం, హైడ్రోజన్లు కలపడం, ఎలక్ట్రానుల్ని గ్రహించడం. ఇవన్నీ హైడ్రోజన్ కలపడం అన్న ఎలక్ట్రాన్లు గ్రహించడం అన్న ఒకటే అన్నమాట. ఈ ప్రక్రియను ఏమంటారంటే క్షయీకరణం అంటారు. ఇవన్నీ కూడా అవుతుంది. రసాయన వియోగానికి ఈ క్రింది వాటిలో అవసరమైనవి ఏమిటి? రసాయన వియోగం చెందాలంటే ఈ క్రింది వాటిలో ఏంటి అవసరం? కాంతి అవసరమవుతుంది, ఉష్ణం అవసరమవుతుంది, విద్యుత్ అవసరమవుతుంది. ఏదైనా రసాయన వియోగానికి అవసరమే. ఇవన్నీ కూడా అవసరం. ఈ క్రింది వానిలో ఆక్సీకరణానికి ఉదాహరణ ఏమిటి? ఈ మూడింటిలో ఏది ఆక్సీకరణానికి ఉదాహరణ? ఈ మూడు కూడా ఆక్సీకరణానికి ఉదాహరణ. ఇనుము తుప్పు పట్టడం కూడా ఆక్సీకరణ చర్య, శ్వాసక్రియ కూడా ఆక్సీకరణ చర్య, మరి ర్యాన్సిడిటీ అనేది కూడా ఆక్సీకరణ చర్య. ఈ క్రింది వానిలో ఆక్సీకరణ చర్యకు ఉదాహరణ ఏమిటి? అంటే కోసిన యాపిల్ ముక్కలు రంగు మారడం ఆక్సీకరణ చర్య, తపాసులు పేలడం ఆక్సీకరణ చర్య, బంగాళాదుంపల ముక్కలు రంగు మారడం కూడా ఆక్సీకరణ చర్య. ర్యాన్సిడిటీని అరికట్టడానికి క్రింది వానిలో ఏది కలపాలి? ర్యాన్సిడిటీని అరికట్టడానికి క్రింది వానిలో ఏంటి కలపాలి? అంటే విటమిన్ సిని కలపచ్చు, లేదా విటమిన్ ఈని కలపచ్చు, లేదా యాంటీ ఆక్సిడెంట్లు అయినా కలపచ్చు. ఏదైనా కలపచ్చు అనమాట ర్యాన్సిడిటీని అరికట్టడానికి. ఈ క్రింది వానిలో రసాయన మార్పు ఏమిటి? రసాయన మార్పు అంటే లోహాలు వ్యాకోచించడమే రసాయన మార్పు. ఇవి ఇనుప మొక్క అయస్కాంతంగా మారడం, అయస్కాంతాన్ని ఆకర్షించడం, ఆహారం జీర్ణం అవ్వడం, బల్బు వెలగడం, ఇవేవి కూడా రసాయన మార్పు కాదు. లోహాలు వ్యాకోచించడం అనేది రసాయన మార్పు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో భౌతిక మార్పు ఏది? క్రింది వానిలో భౌతిక మార్పు ఏది? ఈ నీరు ఆవిరిగా మారడం అనేటటువంటిది భౌతిక మార్పు. అంటే ఆ చర్య మళ్ళీ వెనక్కి మళ్ళీ చేయవచ్చు అనమాట. నీరు ఆవిరిగా మారింది, ఆవిరిని చల్లారిస్తే మళ్ళీ నీరుగా మారుతుంది. ఈ మూడింట్లో ఏది జరిగినా అది మళ్ళీ వెనక్కి రాదు కాబట్టి ఇవన్నీ కూడా రసాయన మార్పులు అవుతాయి. నెక్స్ట్ వన్, చర్యాశీలతలో భేదాల వలన జరుగు రసాయన చర్యలు ఏమిటి?
చర్యాశీలతలో భేదాల వలన జరిగే రసాయన చర్యలను ఏమంటారు? స్థానభ్రంశం అంటారు. శక్తిని బయటికి విడుదల చేసే చర్య, శక్తిని గ్రహించే చర్య గ్రాహక చర్య, విడుదల చేసే చర్య మోచక చర్య. గ్రహించేది గ్రాహక చర్య, విడుదల చేసేది మోచక చర్య. చూడండి, శక్తిని గ్రహించే చర్య గ్రాహక చర్య. ఈ క్రింది వానిలో ఉష్ణ గ్రాహక చర్యకు ఉదాహరణ ఏమిటి? ఉష్ణ గ్రాహక చర్యకి ఉదాహరణ ఏమిటి? ఇక్కడ C+O2 CO2 ప్లస్ Q. ఇదే ప్లస్ Q అంటే ఇక్కడే ఉష్ణాన్ని గ్రహించింది. ఉష్ణాన్ని గ్రహించేది గ్రాహక చర్య. ఉష్ణాన్ని విడుదల చేసేది అంటే -Q ఉండాలి. -Q ఉండాలి. అది లేదా ఎక్కడైనా ఈ ఫస్ట్ దాంట్లోనైనా +Q ఉండాలి, సెకండ్ దాంట్లో అయినా -Q ఉండాలి. రెండిట్లో ఏదైనా ఉష్ణమోచక చర్య అవుతుంది. ఇక్కడ కూడా ఫస్ట్ దాంట్లో +Q ఉండొచ్చు, -Q ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఇక్కడ -Q ఉందా? ఫస్ట్ సమీకరణంలో -Q అనేటటువంటిది లేదు. ఫస్ట్ సమీకరణంలో -Q ఉంటూ తర్వాత సమీకరణంలో +Q ఉంటేనే ఉష్ణ గ్రాహక చర్య అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ దాంట్లో +Q ఉండాలి, సెకండ్ దాంట్లో -Q ఉండాలి, ఉష్ణమోచక చర్య అవుతుంది. సో ఇక్కడ BC రెండు కూడా ఉష్ణమోచక చర్యలే. కూరగాయలు కంపోస్ట్గా వినియోగం చెందడం. కూరగాయలు కంపోస్ట్గా వినియోగం చెందడం ఇది దేనికి ఉదాహరణ అంటే ఆక్సీకరణ చర్య. ఒక రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి కొత్త పదార్థం ఏర్పడడాన్ని ఏమంటారు? ఉష్ణ గ్రాహక చర్య అంటారు. రసాయన చర్యలో ఉష్ణం గ్రహించబడి కొత్త పదార్థం ఏర్పడడాన్ని ఉష్ణగ్రాహక చర్య అంటారు. 2N2O plus 2N2O is glycerate to 2N2 plus O2గా విడుదలైందనమాట. ఇది ఏ చర్యకు ఉదాహరణ అంటే ఇది 2N2O అనేటటువంటిది రెండు పదార్థాలుగా మారింది, రెండుగా విడిపోయింది. అప్పుడు ఒక పదార్థం అనేది రెండుగా మారింది అంటే అది ఉష్ణ వియోగము జరిగిందనమాట. రెండు కలిసి ఒకటిగా మారిందనుకోండి సంయోగం జరిగినట్లు. ఇక్కడ వియోగం అనే ప్రక్రియ జరిగింది. ఇక్కడ చూస్తే కాల్షియం ప్లస్ 2H2O అంటే రెండు నీటి అణువులు. అప్పుడు CaOH ట్వైస్ ప్లస్ H2 అనేటటువంటిది విడుదలయ్యింది. ఈ చర్య అనేటటువంటిది దేనికి ఉదాహరణ? ఈ చర్య దేనికి ఉదాహరణ? రసాయన స్థానభ్రంశానికి ఉదాహరణ. రసాయన స్థానభ్రంశానికి ఉదాహరణ. రసాయన సమీకరణంలో బాణపు గుర్తుకు ఎడమవైపు ఉన్న పదార్థాన్ని ఏమంటారు? బాణపు గుర్తుకి ఎడమవైపు ఉన్న పదార్థాన్ని ఏమంటారు? క్రియాజనకాలు అంటారు. యాపిల్ బంగాళాదుంపలలో ఉండే ఎంజైమ్ ఏమిటి? యాపిల్ మరియు బంగాళాదుంపలలో ఉండే ఎంజైమ్ ఏమిటి అంటే పాలిఫినాల్ ఆక్సిడేటు టైరోసినేజ్. పాలిఫినాల్ ఆక్సిడేజ్ టైరోసినేజ్. వెండి మరియు రాగి వస్తువులు మెరుపును కోల్పోవడాన్ని ఏమంటారు? క్షయీకరణం చెందడం అంటారు. ఇనుప ముక్కలపై జింకు పూత వేయడాన్ని ఏమంటారు? గాల్వనీకరణం అంటారు. తుప్పును నిరోధించేటటువంటి సామర్థ్యం గల లోహం ఏమిటి? తుప్పు నిరోధించే సామర్థ్యం, తుప్పు పట్టకుండా ఉండే సామర్థ్యం దేనికి ఉంటుందంటే బంగారానికి. ఆహారం పాడవకుండా నిల్వ ఉండుటకు విటమిన్లను కలపాలి. ఏ విటమిన్లను కలపాలి? ఆహారం పాడవకుండా నిల్వ ఉంచాలంటే విటమిన్ C కలపొచ్చు, విటమిన్ E కలపొచ్చు అనమాట. చిప్స్ తయారీదారులు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ప్యాకెట్ లోపల దేన్ని ఉంచుతారు? నైట్రోజన్ని ఉంచుతారు. ముక్కిపోవడం అనేటటువంటిది ఏ చర్య? ముక్కిపోవడం అనేది ఒక ఆక్సీకరణ చర్య. ఆక్సిజన్ దాంతో చర్య పొందడం వల్లే ముక్కిపోవడం, బూజుపట్టడం ఇట్లాంటివి జరుగుతాయి. Na is glycerate to Na ప్లస్ E మైనస్ అంటే ఎలక్ట్రానులు అనేటటువంటిది ఇక్కడ ఎలక్ట్రాన్లు అనేది ఇక్కడ గ్రహించిందనమాట. అంటే ఇక్కడ చూడండి, అప్పుడు ఏమంటారంటే ఈ చర్యలో సోడియం అనేటటువంటిది డ్యాష్ చెందింది. సోడియం అనేటటువంటిది ఆక్సీకరణం చెందింది అనమాట. ఆక్సీకరణం చెందింది. ఇక్కడ చూస్తే Cl ప్లస్ ఈ మైనస్, ఈ Cl మైనస్ ఈ చర్యలో క్లోరిన్ అనేటటువంటిది, ఈ క్లోరిన్ అనేటటువంటిది ఏం చెందింది? ఫస్ట్ క్లోరిన్ ఏం చేసింది? అక్కడ రెండు ఎలక్ట్రానుల్ని గ్రహించింది అనమాట. ఎలక్ట్రానులను గ్రహించింది, అది క్షయీకరణం చెందింది. ఎలక్ట్రానులను గ్రహించింది, క్షయీకరణం చెందింది. నెక్స్ట్ వన్, NaOH ఎలక్ట్రానుల్ని కోల్పోయింది ఆక్సిజన్ గ్రహించడానికి క్షయీకరణం అంటారనమాట. ఇక్కడ ఎలక్ట్రాన్లు కోల్పోయింది, పై దాంట్లో ఎలక్ట్రానులు అనేటటువంటివి ఇక్కడ కూడా ఎలక్ట్రాన్లు కోల్పోయింది. నెక్స్ట్ వన్,
ఇక్కడ ఎలక్ట్రాన్లు కోల్పోయినప్పటికీ కూడా సెకండ్ అంటే క్రియా జనకాల దగ్గర ఎలక్ట్రాన్లు కోల్పోయినట్లు చూపించారు కాబట్టి ఇది ఆక్సీకరణం అవుతుంది. ఇది స్టార్టింగ్లో చూపించారు కాబట్టి ఇది క్షయకరణం అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, NaOH ప్లస్ HCl ఈజ్ గివ్స్ రైజ్ టు NaCl ప్లస్ H2O. చూడండి, NaCl ప్లస్ H2O ఇలా మారిందనుకోండి, దాన్ని ఏమంటారు? రసాయన ద్వంద్వ వియోగం అని అంటాము. రసాయన ద్వంద్వ వియోగం. ఫెర్రస్ ప్లస్ కాఫర్ సల్ఫేటు, ఫెర్రస్ సల్ఫేటు ప్లస్ కాఫర్. చూడండి, ఫెర్రస్ సల్ఫేటు ప్లస్ కాఫర్ ఇక్కడ ఒక్కటే మిగిలింది. అప్పుడు ఇందులో ఎక్కువగా చర్యశీలత కలిగే లోహం ఏంటి? చూడండి, ఫెర్రస్, కాఫరు, సల్ఫేట్ ఈ మూడింటిలో మనకి ఎక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహం ఏదంటే ఫెర్రస్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్, ఆక్సీకరణం క్షయకరణం ఒకేసారి జరిగేటటువంటి చర్యలను ఏమంటారు? రెడాక్స్ చర్యలు అంటారు. ఆక్సీకరణం క్షయకరణం రెండు కూడా ఒకేసారి జరిగేటటువంటి చర్యలు ఏమంటారంటే రెడాక్స్ చర్య అంటారు. నెక్స్ట్ వన్, కాఫర్ క్యూప్రిక్ ఆక్సైడ్ అంటారు దీన్ని. కాఫర్ ప్లస్ ఆక్సైడ్, క్యూప్రిక్ ఆక్సైడ్ ప్లస్ H2 ఈజ్ గివ్స్ రైజ్ టు Cu ప్లస్ H2O. Cu మరియు H2Oగా మారిందనుకోండి. ఈ చర్యలో క్యూప్రిక్ ఆక్సైడ్ అనేటటువంటిది ఏం జరిగిందంటే ఇక్కడ హైడ్రోజన్ని గ్రహించింది కాబట్టి ఇది క్షయకరణం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, అవక్షేపాలు ఏర్పడేటటువంటి చర్యలు ఏంటంటే ద్వంద్వ వియోగ చర్యలు. నెక్స్ట్ వన్, అధిక చర్యశీలత గల లోహాలు అల్ప చర్యశీలత గల లోహాలను ఏం చెందిస్తాయి? స్థానభ్రంశం చెందిస్తాయి. అధిక చర్యశీలత గల లోహాలు అనేవి అల్ప చర్యశీలత గల లోహాలను స్థానభ్రంశం చెందిస్తాయి. విద్యుత్ విశ్లేషణలో ఏర్పడిన హైడ్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి ఎంత? హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ల నిష్పత్తి విద్యుత్ విశ్లేషణలో H2 చూడండి, H2O ఏర్పడుతుంది కదా. మరి H అనేది 2 అణువులు, O అనేటటువంటిది 1. సో ఇక్కడ 2:1 అనమాట. లెడ్ అయోడైడ్ అవక్షేపం యొక్క రంగు ఎంత? ఏంటి? లెడ్ అయోడైడ్ అవక్షేపం యొక్క రంగు పసుపు. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఫస్ట్ సమీకరణం దేన్ని సూచిస్తుంది చెప్పండి మనకి. ఇక్కడ మనం చెప్పాను కదా, ఏజీ ఇలా దాన్ని జరిగిందనుకోండి, అది దేన్ని సూచిస్తుందంటే ద్వంద్వ వియోగాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ 2NH3 N2 + 3H2గా మారిందనుకోండి, అది మనకి దేన్ని సూచిస్తుందంటే మనకి అది స్థానభ్రంశాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ C2H4 + H2O అనేటటువంటిది అంటే రెండు కలిసి ఒకటిగా మారింది. రెండు కలిసిపోయి ఒకటిగా మారడాన్ని ఏమంటారు? సంయోగం చెందింది అంటాం. ఒక సంయోగ చూడండి, సంయోగం చెందిందని అంటాం. అలాగే Fe2O3 + 3CO కలిసి మనకి ఏమైందంటే 2F2 + 3CO2గా మారింది. దీన్ని ఏమంటారంటే వియోగం అని అంటారనమాట, వియోగం. నెక్స్ట్ వన్, యాపిల్ అనేటటువంటిది చూడండి, మనకి ఇక్కడ చూస్తే మనకి చెప్పాను కదా 2AgNO3 చూడండి, AgCO4 ఇలా కలిసాయి అనుకోండి, దాన్ని ఏం చెప్పుకుంటాం మనం? ద్వంద్వ వియోగంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ 2NH3 అనేటటువంటిది ఒక పదార్థం అనేది రెండుగా విడిపోయింది. ఒక పదార్థం రెండుగా విడిపోవడాన్ని ఏమంటారు? వియోగం అని అంటాము. అదే రెండు పదార్థాలు కలిసి ఒకటిగా మారడాన్ని సంయోగం అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడది ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి, ఈ సమీకరణాన్ని ఏమంటారంటే స్థానభ్రంశం అని చెప్పుకుంటాం. స్థానభ్రంశం ఒకదానికొకటి అంటే ఒక పదార్థం ఆ చోటు నుండి కదిలిపోయి వేరే పదార్థం అక్కడ రావడం అనమాట. అలా చూడండి. నెక్స్ట్ వన్, యాపిల్ అనేటటువంటిది మనకి దేనికి ఉదాహరణ? యాపిల్ అంటే టైరోసినేజ్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. యాపిల్లో టైరోసినేజ్ అనేటటువంటి పదార్థం ఉంటుంది. నెక్స్ట్ చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్తో కదా నిల్వ చేస్తారు. చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ వాయువుతో నిల్వ చేస్తారు. ఆహార పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం విటమిన్ సి మరియు ఈ అనేటటువంటిది మనం కలపాలి. మెరుపును కోల్పోవడాన్ని ఏమంటారు? క్షయకరణం చెందిందని అంటాం. మెరుపును కోల్పోవడాన్ని ఏమంటారు? క్షయకరణం చెందింది అంటారు. దాన్ని రెన్సిడిటీ అంటారనమాట, రెన్సిడిటీ. నెక్స్ట్ రుచి మరియు వాసన మారిపోవడాన్ని ఏమంటారంటే కొరోజన్ అంటారనమాట. రుచి మరియు వాసన మారిపోవడాన్ని మెరుపును కోల్పోవడాన్ని కొరోజన్ అంటారు. రుచి మరియు వాసన మారిపోవడాన్ని రెన్సిడిటీ అంటారు. రుచి మరియు వాసన మారిపోవడాన్ని రెన్సిడిటీ అంటారు. మెరుపును కోల్పోవడాన్ని కొరోజన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, శక్తిని గ్రహించారు అంటే అది గ్రాహక చర్య. శక్తి విడుదలైతే మోషక చర్య.
అదేవిధంగా హైడ్రోజన్ కలపడం అనేటటువంటిది, హైడ్రోజన్ కలపడం లేదా ఎలక్ట్రాన్లు కలపడాన్ని క్షయకరణం అంటారు. ఆక్సిజన్ కలపడాన్ని ఆక్సీకరణం అంటారు. అలాగే నీటిలో కరగని పదార్థాలను ఏమంటారంటే అవక్షేపం అంటారు. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.